విదేశాల్లో పురావస్తు శాఖకి సంబంధించినటువంటి వాటిని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. మన దేశంలోనే అది ఉండదు. తాజాగా ఆదిమానవుడి ఆనవాళ్ళు పొత్తిళ్లలో పెట్టుకున్నటువంటి ప్రాంతం యథేచ్ఛగా తవ్వకాలకు గురవుతోంది. అపురూప గురుతుల్ని దాచుకున్న అగ్నిపర్వత బూడిద రేమట్టి అంగట్లో సరిగ్గా మారింది. అవగాహన లేక కొందరు అక్రమార్కులు ఇంకొందరు యంత్రాలతోనూ బూడిదని తవ్వేస్తుంటే ఆ చక్రాల కింద మానవ జాతి తొలి అడుగుల చరిత్ర చెరిగిపోతుంది. పరిరక్షణకు ప్రభుత్వం ఎప్పటికైనా చొరవ తీసుకోవాల్సింది. రాష్ట్రంలో ఆదిమానవుడి ఆనవాళ్ళు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించిన గ్రామం జ్వాలాపురం నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలో ఉంది. 74,000 ఏళ్ల కిందట ఇండోనేషియాలో సుమత్రా దేవుళ్ళు అతిపెద్ద అగ్నిపర్వతం బదలవడంతో దాని బూడిద ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలకు వ్యాపించింది. మన జ్వాలాపురంలోనూ ఈ అగ్నిపర్వతం బూడిద పేరుకుపోయిందని 2003-2007లో జరిపిన తవ్వకాల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. 10 నుంచి 20 అడుగుల లోతున 1 నుంచి 3 మీటర్ల మందంతో గట్టిపడ్డ స్థితిలో బూడిద ఉన్నట్టు తేల్చారు. అంతేకాదు స్థానికులు రేమట్టిగా పిలుచుకునే ఆ బేడిద కిందే ఈ ప్రాంతంలో ఆదిమానవులు ఉనికించి పట్టి చెప్పి అత్యంత కీలకమైన పనిముట్లను కూడా గుర్తించారు. మానవజాతి పరిణామ క్రమాన్ని తెలిపే ఈ ప్రాంతంలో ఆ తర్వాత పరిశోధన జరగలేదు, అది వదిలేశారు. అదే సందర్భంలో ఆ బూడిదని కాస్త అమ్మేసుకుని ఇళ్ల కన్స్ట్రక్షన్కి వాడుకుంటున్నారు, లేకపోతే పునాదులు వేసుకుంటున్నారు.